హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ సిఎన్సి వర్క్స్ తెలుగు. ఈ వీడియోని మొత్తం చూడండి. కొంచెం బోర్ కొడుతుంది స్టార్టింగ్లో, బట్ మొత్తం చూడండి, మంచి కంటెంట్ ఉంది. ఇవాళ మనం వర్క్ ఆఫ్సెట్స్ కోసం సిఎన్సి ప్రోగ్రామింగ్ కోసం అండ్ కంట్రోల్ ప్యానల్ కోసం డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ చూసారనుకుంటా అసలు సిఎన్సి అంటే ఏంటి, సిఎన్సి బేసిక్స్ ఏంటి, అండ్ మనకు అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయనే దానికోసం మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను లాస్ట్ మీకు ఆ వీడియో క్లోజింగ్ టైంలో నేను క్వశ్చన్ అడిగా, వాట్ ఈస్ ఫనక్ O0ITF+ అని. సో ఇది ఒక సిరీస్ అంటే ఏంటి అసలు అని. సో యాక్చువల్గా ఇది అంటే వచ్చేసరికి మనకి ఫోన్లో ఒక ఆండ్రాయిడ్ వర్షన్ ఎలా అయితే ఉంటుందో, సో అలానే ఈ ఫనక్ అనే వాళ్ళు కూడా వాళ్ళ సిరీస్ని ఎట్లా లాంచ్ చేస్తున్నారు అనేది చూపించడం కోసం మనకి ఈ నేమ్ అనేది. ఫనక్ అనేది మనకు తెలుసు కంట్రోల్, 0I అనేది సిరీస్, అందులో T అంటే టర్నింగ్ అని, టర్నింగ్ లేట్స్ కోసం యూజ్ చేసేవి, అండ్ F అనేది మోడల్ ABCDEF. ఓకే, అలా. సో D వరకు మనం చూసుంటాం బయట. సో F అనేది లేటెస్ట్. ఓకే, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ విల్ బి మెన్షన్ ఇట్స్ డీటెయిల్స్ ఆఫ్ అప్గ్రేడేషన్ అండ్ ఫీచర్స్ అండ్ ఇట్స్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి మనకి. ఫనక్ MF అంటే మిషనింగ్ సెంటర్స్ అనమాట, అంటే మిల్లింగ్స్లో యూజ్ చేస్తారు. సో దానికంటూ ప్రిపేర్ చేసిన మిషన్ అది MFది. ఫర్ టర్నింగ్స్కి యూజ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన సిరీస్ వచ్చి ఫనక్ OITF. ఓకే, సో ఇది మిమ్మల్ని నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్కి డీటెయిల్స్. మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఉంటారనుకుంటున్నాను. ప్లీజ్ సెర్చ్ చేయండి, ఇంకా డీటెయిల్గా తెలుసుకోండి. ఓకే, అండ్ ఇవాళ క్లాస్ వచ్చేసరికి సిఎన్సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అసలు. ప్రోగ్రామింగ్ క్లాసెస్ కోసం ఇంకా నేను డీటెయిల్గా తర్వాత వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకుందాం. ఓకే, ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ ఎ మూమెంట్ ఫర్ ద టూల్ టు మూవ్ ఇన్ డైరెక్షన్స్ బై యూజింగ్ కోడ్స్. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు క్రియేట్ కాంపోనెంట్స్ ఈజీలీ ఆఫ్ మోర్ కాంప్లెక్స్ డిజైన్స్ ఆల్సో. సో అసలు సిఎన్సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, నువ్వు కొన్ని ఇన్పుట్స్ ద్వారా నీకు వచ్చే అవుట్పుట్ అనమాట. సో నువ్వు టూల్ని ఏ డైరెక్షన్లో కంట్రోల్ చేయాలనే దానికోసం నువ్వు ప్రోగ్రామింగ్ చేయాలి. ఆ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు నీకు టూల్ కొన్ని డైరెక్షన్స్లో కంట్రోల్ అవుతుంది కదా. సో ఆ డైరెక్షన్స్ కంట్రోల్ చేయాలి. నీకు కొన్ని డిజైన్స్ చేయాలన్నప్పుడు టూల్ కొన్ని మూమెంట్స్ చేయాలి. సో ఆ మూమెంట్ని కొన్ని కోడ్స్ ద్వారా మనం ప్రోగ్రామింగ్ చేసి ఇన్పుట్ ఇస్తాము. దీంతో మనం ఈ ప్రోగ్రామింగ్ వల్ల ఎలాంటి కాంప్లెక్స్, చాలా క్రిటికల్ డైమెన్షన్స్, క్రిటికల్ ప్రొఫైల్స్ని కూడా మనం ఈజీగా మేక్ చేయడం అవుతుంది. సో అది సిఎన్సి ప్రోగ్రామింగ్ అంటే. అండ్ కంట్రోల్ ప్యానల్ అంటే ఇప్పుడు మనం మెయిన్ ఒక ఫోన్కి డిస్ప్లే ఎలానో, అండ్ అలానే మన మిషన్కి మనం యూజ్ చేయడానికి కంట్రోల్ ప్యానల్ అనేది ఒక పార్ట్. ఓకే, ఆ కంట్రోల్ ప్యానల్లో మనం యూజ్ చేయడానికి కొన్ని మోడ్స్ ఉంటాయి. ఆటో ఆర్ మెమరీ అండ్ ఎడిట్ మోడ్, MDA మోడ్, జాగ్ మోడ్, ర్యాపిడ్, రిఫరెన్స్. ఓకే, ఆటో ఆర్ మెమరీ మోడ్ అంటే ఏంటంటే మిషన్ రన్నింగ్ అన్నమాట. ఇది ఓన్లీ మిషన్ రన్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం ఆటో మోడ్ అనేది. ఇది ప్రోగ్రామ్ ఎడిట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అండ్ MDA మోడ్ అంటే మాన్యువల్ డేటా ఇన్పుట్. మాన్యువల్గా ఏమైనా G కోడ్స్ కానీ మిషన్ కోడ్స్ కానీ ఇవ్వడం కోసం ఇది యూజ్ చేస్తాము. ఓకే, ఈ M03 అంటే ఏంటి, M03 అంటే మిషన్ కోడ్ అనమాట. ఏంటి, స్పిండిల్ రొటేషన్ కోసం యూజ్ చేస్తాము. G28 అంటే హోమ్ పొజిషన్. X అండ్ U అంటే X, W అంటే Z. ఓకేనా. సో ఇది మాన్యువల్గా ఏవైనా చిన్న చిన్న డోర్ క్లోజ్ కానీ కూల్ అండ్ ఆన్ కానీ అలాంటి వాటి కోసం మనం MDA మోడ్ యూజ్ చేస్తాము. సో జాగ్ మోడ్ అంటే మీ మిషన్ దగ్గర చూసినప్పుడు ఇక్కడ మనకి చేతి సింబల్లా ఉంటుంది. సో అది జాగ్ మోడ్. ఈ జాగ్ మోడ్లో మనం డోర్ క్లోజ్, కూల్ అండ్ ఆన్, స్పిండిల్ రొటేషన్, సో ఇలాంటి మాన్యువల్ వర్క్స్కి మనకి స్విచ్చెస్ ఇచ్చి ఉంటాడు కంట్రోల్కి. సో అలాంటివి యూజ్ చేయాలన్నప్పుడు ఈ జాగ్ మోడ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ యాక్సిస్ మూమెంట్ కూడా యూజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ర్యాపిడ్ అంటే ర్యాపిడ్లో మూవ్ అవడానికి మనకు తెలుసు కదా, ఫాస్ట్ మూమెంట్ అనమాట. సో ర్యాపిడ్లో ఏమైనా యాక్సిస్ మూమెంట్ కోసం ఇది యూజ్ చేస్తాం మనం. అండ్ రిఫరెన్స్ పొజిషన్ అంటే ఏంటంటే రిఫరెన్స్ పొజిషన్. సో మిషన్కి హోమ్ పొజిషన్ అన్నట్టు అర్థం. సో మిషన్కి
హోమ్ పొజిషన్ ఈ సింబల్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఎక్స్ జెడ్ అనేవి రెండు కూడా మిషన్కి హోమ్ పొజిషన్ అంటే 00 అనమాట. మిషన్ యొక్క 00ని హోమ్ పొజిషన్ అని పిలుస్తాము. సో దానికి రిఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ర్యాపిడ్ ఓవర్ రైడ్ అని స్విచెస్ ఉంటాయి మనకి. ఓకే, అది ఇంకా ఈ వీడియోలో మీకు నేను ఇంకా ముందున్నప్పుడు చూపిస్తాను అసలు కంట్రోల్ ప్యానల్ అంటే ఎలా ఉంటుంది అండ్ ఏంటి అనేది కూడా క్లియర్గా. సో ర్యాపిడ్ ఓవర్ రైడ్లో మనకి 0, 25, 50, 100% అంటారు దీన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ర్యాపిడ్ ఓవర్ రైడ్లో 10,000 mm/min ఇస్తాడు మూవ్ అవ్వడానికి యాక్సిస్. సో అలాంటి టైంలో నువ్వు 0లో పెట్టావంటే ఏంటి అర్థము, అసలు మూవ్ అవ్వదు. 25% అంటే ఎంత, 2,500. అండ్ 50% అంటే 5,000. అండ్ 100% అంటే నువ్వు ఎంత అయితే ర్యాపిడ్ ఓవర్ రైడ్ ఉంటుందో అది మొత్తం మూవ్ అవుతుంది. సో 10,000 మూవ్ అవుతుంది. సో దానికి ర్యాపిడ్ ఓవర్ రైడ్ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. ఇది మేజర్గా మనం సెటప్స్ చేయడానికి అండ్ సెటప్ చేస్తున్నప్పుడు టూల్ హోమ్ పొజిషన్ నుంచి జాబ్ దగ్గరకు రావడానికి టైం సేవింగ్కి ఇది యూజ్ చేస్తారు ర్యాపిడ్ అనేది. సో ఆ ర్యాపిడ్ని మనం సెటప్ టైంలో ఒకేసారి మనం ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. సో ఆ టైంలో చేయడానికి ఈ 0 నుంచి 25 స్లోగా పార్ట్ని యాక్సిస్ని మూవ్ చేసి జాబ్ ప్రొఫైల్ సేఫ్ పొజిషన్కి వస్తున్నప్పుడు ఓకే మనం ఏమైనా తప్పు చేసామో వెరిఫై చేసుకోవడానికి కోసం ఈ ర్యాపిడ్ ఓవర్ రైడ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, అసలు ర్యాపిడ్ అంటే ఏంటి? ద మోషన్ టైప్ ఈజ్ యూజ్డ్ టు కమాండ్ ఎట్ ద మిషన్స్ ఫాస్టెస్ట్ పాసిబుల్ రేట్. సో అసలు ఏంటంటే మిషన్ యొక్క పాసిబుల్ ఎంత వేగంగా అయితే యాక్సిస్ మూవ్ చేయగలమో అంత వేగంగా యాక్సిస్ని మూవ్ చేయడానికి యూజ్ చేసేది ర్యాపిడ్ అనే ఆప్షన్. సో ఈ ర్యాపిడ్లో ఏంటంటే నీకు ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త మిషన్స్ అనేవి ఇప్పుడు 20,000 mm/min మూవ్ అవుతున్నాయి. ఓకే, ఈ 20,000 mm/min మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఒక 5 years అయిపోయింది మిషన్. ఓకే, ఒక మిషన్ వచ్చి 5 years అయింది. సో అప్పుడు ఏమవుద్ది, దాని కెపాసిటీ అనేది తగ్గుతుంది. అవునా కదా? నువ్వు ఒక బైక్ కొనుక్కున్నావు, ఫస్ట్లో అది 130 వెళ్తుంది. తర్వాత ఒక 5 to 6 years అయిపోయిన తర్వాత 130 రన్ చేస్తే బండి అంతా వైబ్రేషన్స్ వస్తాయి. అవునా? సో అలానే మిషన్ కూడా లైఫ్ తగ్గిపోద్ది అనమాట. సో ఆ టైంలో ఈ ర్యాపిడ్ అనేది ఇంకా తగ్గిస్తాము, 15,000 తీసుకొస్తాము. యాక్చువల్గా ఇది మిషన్ అనేది 20,000 స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు ప్రతి 2 years or 1 year వన్స్ కంపెనీస్ అనేవి ఏం చేస్తాయంటే 19,000, 18,000 ఇయర్ బట్టి తగ్గిస్తూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మిషన్ యొక్క స్టెబిలిటీని, మిషన్ యొక్క లైఫ్ని పెంచడం కోసం ఇది ఇది తగ్గిస్తారు. ఓకే, ర్యాపిడ్ అంటే అర్థమైంది కదా, మిషన్ యొక్క ఫాస్టెస్ట్ పాసిబుల్ రేట్లో యాక్సిస్ని మూవ్ చేయడానికి యూజ్ చేస్తారు ర్యాపిడ్ని అనేదాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక జాబ్ నువ్వు రన్ చేయాలి. ఓకే, దానికంటూ ఒక పాయింట్స్ అనేవి నీకు తెలియాలి. ఇది సిఎన్సీ అంటే నథింగ్ బట్ మ్యాథ్స్ అనమాట. సో నీకు ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి యాక్సిస్ మూవ్ అవ్వాలి. సో ఇది ఏ పాయింట్ అనేది మిషన్కి తెలియాలి. సో ఈ పాయింట్స్ అనేవి మనం క్లియర్గా మిషన్కి నువ్వు అర్థమయ్యేలా చెప్పి అండ్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్గా చేసావంటే నీకు మిషన్లగా ఎలాంటి ఎర్రర్స్, ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి. సో ఫస్ట్ ఎప్పుడైనా ఒక సెటప్ చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓకే ఇది సిఎన్సీ కోసం తెలిసిన వాళ్ళ కోసం చెప్తున్నా అండ్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి. అండ్ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక జాబ్ రన్ చేయాలి. ఓకేనా, ఒక జాబ్ రన్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఒక పార్ట్ లోడ్ చేస్తాం చక్లో. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ లేత్స్ ఎవరైనా చిన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒక జాబ్ నువ్వు రన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లేత్లో పార్ట్ హోల్డ్ అయి ఉంటుంది కదా, పార్ట్ హోల్డ్ అయిన దగ్గర నువ్వు టూల్ దగ్గర తీసుకొచ్చి ఫస్ట్ ఒక మైనర్ కట్టించి అక్కడ నుంచి మళ్ళీ నువ్వు 40 mm 30 mm ఎంత మూవ్ అవ్వాలో అంతా మూవ్ చేస్తాము. సో బట్ ఇక్కడ సిఎన్సీలో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ ఉంటుంది. సో దానికి స్టార్టింగ్ పాయింట్ అనేది దానికి మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఓకేనా, మనం ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ నుంచి చేస్తాము. దీని సెంటర్ ఎక్స్ అనేది 0.0 అండ్ ఈ పాయింటే జెడ్ 0.0 అనమాట. సో ఇక్కడ నుంచి నీకు ఈ జాబ్ అనేది ఎంత 100 mm కావాలి. సో ఇది డయామీటర్ వచ్చి 30 mm. ఓకే, సో సెంటర్ ఎప్పుడు ఒక లేత్లో వచ్చేసరికి ఎప్పుడు కూడా సెంటరే ఎక్స్ 0.0 అవుతుంది. ఓకే, అండ్ ఈ స్టార్టింగ్ పాయింట్ మనం జెడ్ 0.0 కింద తీసుకుంటాము. సో టూల్ అనేది తీసుకొచ్చి ఇక్కడ టచ్ చేసి జెడ్ 0.0 అండ్ ఎక్స్ 0.0 కింద మనం మిషన్కి అర్థమయ్యేలాగా దానికంటూ ఒక ఆప్షన్ ఉంటుంది వర్క్ ఆఫ్ సెట్ అని చెప్పి.
ఆ వర్క్ ఆఫ్సెట్లోకి వెళ్ళి మనం యూజ్ చేసే వర్క్ ఆఫ్సెట్ ఏవైతే ఉంటుందో G54, 55 అలా అప్ టు 59 వరకు ఉంటాయి. సో అందులో మనం ప్రోగ్రాంలో ఏ కోఆర్డినేట్ అయితే రన్ అవుతూ ఉంటుందో ఆ కోఆర్డినేట్లో మనం తీసుకెళ్ళి ఇవి మనం ఇక్కడ x0.0 అనేది మెజర్ చేసామంటే అక్కడ ఒక సర్టెన్ వాల్యూ వస్తుంది. సో అప్పుడు మిషన్కి ఏమర్థం అవుద్ది, ఓకే నా హోమ్ పొజిషన్ ఇక్కడ, సో మిషన్ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు నా Z0 పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు, సో ఇక్కడ నుంచి నేను ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయాలి. సో ప్రోగ్రామ్ ఒకవేళ ఇలా చేశారనుకుందాం, ఇలా నాకు x0.0 నుంచి ఒక 30 mm స్టార్టింగ్ నుంచి Z అనేది 29 mm డయామీటర్తో ఒక 40 mm కట్ చేయాలి అని అంటే అప్పుడు పార్ట్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఒక లైట్ స్టెప్ టర్నింగ్ ప్రోగ్రామింగ్ చేశారంటే సో అప్పుడు నువ్వేం చేసావు, ఆల్రెడీ Z అనేది ఇక్కడ 0 తీసుకున్నావు, X ఆల్రెడీ నువ్వు ఇక్కడ చెప్పావు సెంటర్ 0 అని. సో ఇది 29 mm కట్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చి ఇది 30 mm రిమైన్ అలానే ఉంటుంది అండ్ ఇది 100 mm కదా. అండ్ సో ఇక్కడ ఇది వచ్చి ఒక 40 mm కట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, ప్రోగ్రామింగ్ అలా చేస్తారు. నువ్వు ఆ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ చేసి ఉంటుంది. సో దానికి నువ్వు వర్క్ ఆఫ్సెట్ కనుక్కోవడం కోసం ఫస్ట్ జాబ్ లోడ్ చేసుకొని ఈ టూల్ని కాల్ చేసి టూల్ని మాన్యువల్గా తీసుకొని వచ్చి జాగ్ మోడ్ చెప్పాను కదా ఇందాక నేను, జాగ్ మోడ్లో ఈ టూల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ Z0.0 అండ్ దాని ఒక సెంటర్ x0.0 పెట్టి మెజర్ ఆప్షన్ ఇచ్చేసి అండ్ ఆటోలో ప్రోగ్రామ్ రన్ చేసావంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి ఇది ప్రోగ్రామ్ ఆల్రెడీ ప్రూవ్ అయిన ప్రోగ్రామ్ మాత్రమే రన్ చేయాలి ఎప్పుడన్నా సరే. ఓకేనా, మీరు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ప్రూవ్ అయిన ప్రోగ్రామ్కి సెటప్ ఇలా చేస్తాము, ఇక్కడ తీసుకొస్తాము, టూల్ టచ్ చేస్తాము, Z0 అంటాము, x0 తీసుకుంటాము అండ్ అలా రన్ చేసుకుంటాం. సో అప్పుడది డైమెన్షన్స్ మెయింటైన్ చేస్తుంది. అది వర్క్ ఆఫ్సెట్ అంటే వర్క్ ఆఫ్సెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, నీ వర్క్ యొక్క లెంత్ ఎంత ఉంది, ఏ పాయింట్లో అది ఉంది అనేది మిషన్కి చెప్పడం, దాన్నే వర్క్ ఆఫ్సెట్ అని పిలుస్తాం. సో ఇప్పుడు టూల్ ఆఫ్సెట్. ఓకే, ఇప్పుడు ఒక ఫ్లాట్ బార్కి ఓకేనా రౌండ్ షాఫ్ట్కి మనకి పైన ఓడి టర్నింగ్ చేయాలి అండ్ ఇక్కడ ఒక సెంటర్ డ్రిల్ చేయాలి. ఓకే, అంటే ఒకే వర్క్లో 2 టూల్స్ రన్ అవుతున్న టైంలో ఏం చేస్తాం, ఇక్కడ అనుకో నువ్వు నార్మల్గా ఒకసారి ఒక టూలే రన్ అవుతుంది, సో నార్మల్గా టచ్ చేస్తావు, రన్ చేస్తావు, ఇందులో ఇచ్చావు. ఇప్పుడు 2 టూల్స్ రన్ అవుతున్నాయి అప్పుడు ఏం చేయాలంటే మనకి వేరే ఆప్షన్ ఉంది, టూల్ ఆఫ్సెట్. ఇది టూల్ నెంబర్ 1 అవునా, 1 అండ్ 2 అది X, Z అని ఉంటాయి. ఓకే, Xలో తీసుకెళ్ళి ఈ టూల్ టచ్ చేస్తాము, టూల్ టచ్ చేసి ఇక్కడ Z0.0 ఈ సెంటర్లో x0.0 ఉంటుంది. సో అక్కడ వాల్యూస్ ఎంటర్ చేయాలి, అక్కడ నీకు వాల్యూస్ వస్తాయి డిస్ప్లేలో, ఆ వాల్యూస్ ఇక్కడ అండ్ ఇక్కడ ఎంటర్ చేస్తావు టూల్ నెంబర్ 1కి. అండ్ టూల్ నెంబర్ 2కి వచ్చి సేమ్ ఈ డ్రిల్ తీసుకొస్తాము, డ్రిల్ టచ్ చేస్తాము, ఇక్కడ x0.0 మెజర్ చేస్తాము అండ్ Z0.0 చేస్తే వాల్యూస్ వస్తే అవి ఎంటర్ చేస్తావు. సో అది ఇక్కడ టూల్ ఆఫ్సెట్ అంటే ఏంటంటే ఒక టూల్ నుంచి ఒక టూల్కి ఎంత వేరియేషన్ ఉంది. ఇప్పుడు టర్రెట్లో నువ్వు టూల్ లోడ్ చేసినప్పుడు టూల్ పోస్ట్లో ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క విడ్త్ ఉంటుంది, ఒక్కొక్క హైట్ ఉంటుంది. సో ఓకేనా, ఇది ఇంత షార్ట్ ఉంది అవునా, ఇది ఒక 20 mm ఉంటుంది, బట్ ఇది 50 mm ఉంది కదా. సో ఆ వేరియేషన్ అనేది మిషన్ తెలియాలి కదా, ఆ మిషన్ తెలియాలన్నప్పుడు ఇక్కడ వర్క్ కోసం అయితే నువ్వు ఆల్రెడీ ఇచ్చున్నావు, సో నీ వర్క్ ఎంత లెంత్లో ఉందని ఓకే అది మెజర్ చేసుకొని ఈ టూల్తో కనుక్కున్నావు కాబట్టి ఈ టూల్ రన్ అయిపోద్ది. బట్ ఇక్కడ నుంచి దీనికి ముందు టూల్కి దీనికి 30 mm వేరియేషన్ ఉంది కదా, ఆ 30 mm సేఫ్ అది ఎలా రన్ చేస్తుంది. సో దానికంటూ ఇక్కడ టూల్ ఆఫ్సెట్లో నువ్వు ఇచ్చావంటే అది ఓకే, ఈ టూల్ రన్ అవుతున్నప్పుడు ప్రోగ్రాంలో T0202 అని ఉంటుంది. ఓకేనా, ఇక్కడ T అంటే టూల్, 2 అంటే టూల్ ఇండెక్సింగ్ నెంబర్ అండ్ 02 అనేది ఆఫ్సెట్. సో అది ఈ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఈ కమాండ్ ఇచ్చినప్పుడు టూల్ నెంబర్ 2లో వర్క్ ఆఫ్సెట్ టూల్ ఆఫ్సెట్లో నెంబర్ 2 అనే ఆఫ్సెట్లో అది వాల్యూస్ రీడ్ చేసుకొని ఓకే నా Z0.0 ఇక్కడ ఉంది, సో నా టూల్ లెంత్ ఇంత, సో నేను ఈ Z0.0కి నా టూల్ లెంత్ ఇంత దూరంలో వచ్చి నేను రన్ చేయాలి అని చెప్పి ఈ వాల్యూస్ అది మెజర్ చేసుకుంటా. సో అంటే ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ డిస్టెన్స్ని నువ్వు క్లియర్గా మిషన్కి అర్థమయ్యేలా చెప్పాలి. టూల్ నెంబర్ 2 వచ్చి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ 50 ఉంది, బట్ టూల్ నెంబర్ 1 వచ్చి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఉంది, 20 ఉంది. సో
అది. సో ఆ పాయింట్స్ అనేవి మనం క్లియర్గా మెజర్ చేసి మిషన్ కానీ ఇన్పుట్ నువ్వు పర్ఫెక్ట్గా ఇస్తే నీకు ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వవు అండ్ యువర్ ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వర్క్ ఆఫ్సెట్కి టూల్ ఆఫ్సెట్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఓకేనా, వర్క్ ఆఫ్సెట్ అంటే ఏం లేదు, ఇందాక నేను చెప్పినట్టే నీ జాబ్ యొక్క లెంత్ బట్టి నీ వర్క్ ఆఫ్సెట్ అనేది చేంజ్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్పుట్ లెంత్ 100 mm ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ నీకు 100 mm ఇన్పుట్ లెంత్ కాబట్టి నువ్వు ఫస్ట్ దీనికి ఒక కోఆర్డినేట్ కనుక్కొని ఉంటావు, దీనికి ఒక వాల్యూ తీసుకొని ఉంటావు. బట్ నీ నెక్స్ట్ జాబ్ వచ్చి 200 mm ఇచ్చాడు. అప్పుడు నీ లెంత్ మారింది, అవునా? ముందున్న వాల్యూతో ఎంటర్ రన్ చేస్తే ఏమవుద్ది, యాక్చువల్లీ నీ పాయింట్ ఇది. బట్ ఇప్పుడు లోడ్ అయి ఉన్నప్పుడు నీ స్పిండిల్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇది నీ ఫస్ట్ పాయింట్ ముందుది, ఇదంతా 100 mm. బట్ ఇప్పుడు నీకు ఇంకొక 100 mm వచ్చింది, మొత్తం వచ్చి 200 mm. సో ఇప్పుడు ఏమవుతుంది, టూల్ వచ్చి ఫస్ట్ ఇక్కడ దిగిద్ది కదా, అప్పుడు ఏమైతే యాక్సిడెంట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇక్కడ మరి ఇది కాదు, నా జాబ్ ముందు 100 mm ఉంది, బట్ ఇప్పుడు 200 mm ఉంది. సో నీ పాయింట్స్ అనేవి మారాయి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ అనేది మారింది. సో ఈ డిస్టెన్స్ అనేది నువ్వు మిషన్కి అర్థమయ్యేలాగా ఆఫ్సెట్లో ఇవ్వాలి, వర్క్ ఆఫ్సెట్లో. ఓకేనా, ఈ వర్క్ ఆఫ్సెట్లో నువ్వు క్లియర్గా మెన్షన్ చేసావంటే సో అప్పుడు ఓకే, అప్పుడు అది 100 mm నుంచి ఇక్కడ దిగి ఇక్కడ నుంచి రన్ అవుద్ది ప్రోగ్రామ్ అనేది. ఓకే, అది వర్క్ ఆఫ్సెట్. ఇక్కడ టూల్ ఆఫ్సెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది డ్రిల్, ఫస్ట్ 50 mm మిషన్ రన్ అవుతుంది, ఒక 1000 parts ఎన్నో వేసింది, తర్వాత డ్రిల్ బ్రేక్ అయిపోయింది. ఓకే, డ్రిల్ బ్రేక్ అయిన తర్వాత నువ్వు డ్రిల్ చేంజ్ చేసావు. డ్రిల్ చేంజ్ చేసినప్పుడు నువ్వు ఇదే లెంత్ ఫిక్స్ చేయగలవా? ఎగ్జాక్ట్ ఫిక్స్ చేయలేం కదా, 0.1 0.2 ఎంతో కొంత వేరియేషన్ వస్తుంది. సో అది నువ్వు ఇప్పుడు ఒక 2 వేరే డ్రిల్ తీసుకొచ్చి ఫిట్ చేసాక దాని లెంత్ వచ్చి 55 mm. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇక్కడ టూల్ నెంబర్ 2 ఆఫ్సెట్లోకి వెళ్ళి మళ్ళీ Z0 అనేది మళ్ళీ క్లియర్గా మెజర్ చేయాలి. ఎందుకంటే నా డ్రిల్ లెంత్ వచ్చి ముందు తక్కువ ఉంది, ఓకే 50 mm ఉంది, బట్ ఇప్పుడు పెరిగింది. ఇది పెరిగినప్పుడు ఏమవుద్ది, టూల్ అనేది ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు Z0 పాయింట్ ఇక్కడ కదా, సో దాని ప్రకారంగా ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నీ టూల్ ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. అదేంది, ఇక్కడ షార్ట్ ఇంతే ఉంది కాబట్టి ఇలా ట్రావెల్ అవ్వాలి, బట్ ఇప్పుడు అది ఇంత ఉంది. నీ ఫస్ట్ పాయింట్లోనే టూల్ వెళ్ళి ఎక్సెస్ 5 mm ఉండడం వల్ల టూల్ వెళ్ళి పార్ట్ని టచ్ అయ్యి బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ దీనికోసం నువ్వు కోఆర్డినేట్ అనేది మళ్ళీ దాని వాల్యూ, దాని 2 points ఒక డిస్టెన్స్ అనేది మారింది కాబట్టి నువ్వు క్లియర్గా టూల్ నెంబర్ 2 ఆఫ్సెట్లోకి వెళ్ళి క్లియర్గా మెన్షన్ చేయాలి, 5 mm ఎంత వేరియేషన్ వచ్చింది. సో ఇక్కడ టచ్ చేస్తావు, మళ్ళీ Z0.0 పెట్టి మెజర్ కొడతావు. సో అప్పుడు నీకు ఆప్షన్ అనేది క్లియర్గా వస్తుంది. ఓకే, అసలు ఆఫ్సెట్ అనేది ఎలా తీసుకుంటాము ఇప్పుడు నేను చెప్పాను, బట్ ఇంకొకసారి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం చెప్తున్నా. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకా మీకు క్లియర్గా ఇంకా చెప్తాను. నేను ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్లో క్లియర్గా చూపిస్తాను నేను మీకు వీడియోలో. ఇది టూల్, ఓకే ప్రజెంట్ నీ టార్గెట్కి ఉన్న టూల్ ఇది. ఈ టూల్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టుకొచ్చి ఇది నీ Z0.0. ఓకే, ఈ Z0.0 టచ్ చేసి మెజర్ చేయాలి. సో అది ఏమనుకుంటుంది, ఓకే నా హోమ్ పొజిషన్ ఇది, నా హోమ్ పొజిషన్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చి ఒక సమ్ ఎంతో ఎక్స్. సో ఎక్స్ అనే వాల్యూ ఎంత ఇచ్చాడు, సో ఇది నా 0. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఎంత ట్రావెల్ చేయాలి 0కి రీచ్ అవ్వాలంటే అని చెప్పి అది ఆఫ్సెట్లో టూల్ నెంబర్ 1 అయితే అందులో జెడ్లో సేవ్ అవుతుంది ఎక్స్ వాల్యూ అనేది. ఓకే, అండ్ తర్వాత నీ డయామీటర్ ఇది, అవునా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 30 mm. సో ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు X0 ఎప్పుడు ఈజీగా కనుక్కోలేము. X0 ఎగ్జాక్ట్గా కనుక్కోవాలంటే డైలింగ్ అన్నీ చాలా చేయాలి, బట్ దానికి చాలా టైం పడుతుంది. సో నువ్వు పార్ట్ లోడ్ చేసి అండ్ ఆ టూల్ని తీసుకొచ్చి ఇక్కడ టచ్ చేసి X30.0 అని మెజర్ చేసావు అంటే నీ రిఫరెన్స్ పాయింట్ ఇక్కడ కాబట్టి ఇది మిషన్ 0 వాల్యూ నుంచి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, అవునా. ఈ హైట్ అనేది Y వాల్యూ. సో ఓకే, 1లో Xలో నా వాల్యూ వచ్చి Y అని చెప్పి అది సేవ్ చేసుకుంటుంది. సో అది అలా ఆఫ్సెట్ తీసుకుంటాం మనం. సో అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లియర్గా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలానే కాకుండా అండ్ మీ యొక్క నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి
తెలుసుకోండి. ఇది వాట్ ఈజ్ జీ కోడ్ అండ్ ఎం కోడ్. అసలు జీ కోడ్ అంటే ఏంటి, ఎం కోడ్ అంటే ఏంటి, ఓకేనా? మన నెక్స్ట్ క్లాస్లో మనం జీ కోడ్స్ అంటే ఏంటి, ఎన్ని జీ కోడ్స్ ఉంటాయి, వాటి యూజెస్ ఏంటి, అండ్ ఎం కోడ్స్ ఉంటాయి, వాటి యూజెస్ ఏంటి అనేది మీకు క్లియర్గా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంకా ఈ ప్రోగ్రామింగ్ అనేది డెప్త్గా తెలుసుకోవాలి అనేది నా ఆశ. అందరూ తెలుసుకోండి. మీకు ఏమైనా అర్థమైపోతుందో ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఎన్సి వర్క్స్, మీ తెలుగు ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం చెప్పాలంటే మోడ్స్ అనేవి చెప్పాను కదా, ఇది మన కంట్రోల్ ప్యానెల్. ఇలా ఉంటుంది మన కంట్రోల్ ప్యానెల్ అనేది. ఓకే, ఈ కంట్రోల్ ప్యానెల్లో ఉండే మోడ్స్ చెప్పినట్టు మీకు నేను ఎడిట్ మోడ్, ఆటో మోడ్, ఎండిఐ, రిమోట్, హ్యాండిల్, జాగ్, రిఫరెన్స్. ఎడిట్ మోడ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రోగ్రామ్ ఏదైనా ఎడిట్ చేయడానికి, అండ్ ఈ ఆటో మోడ్ అనేది ప్రోగ్రామ్ రన్ చేయడం కోసం, అండ్ ఈ ఎండిఐ మోడ్ అనేది మాన్యువల్ డేటా ఇన్పుట్ అని పిలుస్తాము. సో ఈ మాన్యువల్ డేటా ఇన్పుట్లో మనం ఏదైనా కూలెంట్ ఆన్ చేయడం కానీ, స్పిండిల్ రొటేషన్స్ కానీ, మైనర్ జాబ్స్ ఏమైనా చేయాల్సి ఉంటే అది మనం ఎండిఐ మోడ్లో మెన్షన్ చేస్తాం. రిమోట్ మోడ్ అనేది కూడా ఆటో మోడ్ లాంటిదే. అండ్ హ్యాండిల్ మోడ్ అనేది ఇక్కడ హ్యాండిల్ మోడ్ సెలెక్ట్ చేసి ఎక్స్, జెడ్, సివై అనే యాక్సిస్ సెలెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. హ్యాండిల్ మోడ్లో మనం మాన్యువల్గా మనం ఒక యాక్సిస్ని మూవ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ నీకు వచ్చి జాగ్ మోడ్లో మనకు ఆల్రెడీ కొన్ని స్విచ్చెస్ ఉంటాయి. కూలెంట్ ఆన్ కానీ, కూలెంట్ ఆఫ్ కానీ, లేదంటే ఆటో డోర్ క్లోజ్, ఓపెన్, టర్రెట్ ఇండెక్సింగ్, స్పిండిల్ రొటేషన్కి కానీ, గేర్ హై, గేర్లో అలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఈ జాగ్ మోడ్లో పెట్టి సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ జాగ్ మోడ్ యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనేవి యాక్సిస్ మూమెంట్స్ కూడా చేయొచ్చు. అండ్ ఈ రిఫరెన్స్ అనేది ఏంటంటే నీ మిషన్ యొక్క హోమ్ పొజిషన్కి పంపించాలి. సో అలాంటి టైంలో నువ్వు రిఫరెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎక్స్ సెలెక్ట్ చేస్తావంటే ఎక్స్ దాని యొక్క హోమ్ పొజిషన్కి వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ జెడ్ సెలెక్ట్ చేస్తే జెడ్ దాని హోమ్ పొజిషన్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చి సింగిల్ బ్లాక్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ మాత్రమే రన్ అవ్వద్ది. ఒక బ్లాక్ రన్ అయ్యి మిషన్ ఐడిల్ అయిపోద్ది. మళ్ళీ నువ్వు మిషన్ రన్ చేయాలంటే ఇక నువ్వు సైకిల్ స్టార్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. నువ్వు ఆ సైకిల్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ మిషన్ రన్ అవుద్ది. అండ్ ఆప్షనల్ స్టాప్. సో ఆప్షనల్ స్టాప్ అంటే ఏంటి, మనకు పేరులోనే ఉంది ఆప్షనల్ స్టాప్. నీకు ఎప్పుడైతే మిషన్ ఐడిల్ అవ్వాలి, ఒక ఆపరేషన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ టర్నింగ్ అండ్ డ్రిల్లింగ్ అవుతున్నాయి, టర్నింగ్ అయింది, డ్రిల్లింగ్ అవ్వకుండా నీకు అక్కడ మధ్యలో ఆగాలి. ఆ టైంలో మనం ప్రోగ్రాంలో M01 అనే ఒక కమాండ్ ఇచ్చి ఉంటాము. సో అదేంటంటే అప్పుడు ఈ ఆప్షనల్ స్టాప్ అనేది నువ్వు యాక్టివేట్ చేసినప్పుడు M01 దగ్గర ప్రోగ్రామ్ రీడ్ అయినప్పుడు అక్కడ మిషన్ ఐడిల్ అయిపోద్ది. అది ఎక్కడైనా ఉండేవండి, ఏమైనా ఉండేవండి, M01 అనే కమాండ్ ఇచ్చి ఇక్కడ నువ్వు ఆప్షనల్ స్టాప్ యాక్టివేట్ చేసావంటే నీ మిషన్ అనేది ఐడిల్గా ఉంటుంది. ఈ బ్లాక్ డిలీట్ అంటే ఒక బ్లాక్ ముందు నువ్వు స్లాష్ సింబల్ పెట్టావంటే ఈ బ్లాక్ డిలీట్ యాక్టివేట్ చేసినప్పుడు నీకు ఆ బ్లాక్ అనేది ప్రోగ్రామ్ రీడ్ చేసిన ప్రోగ్రాంలో అది ఎగ్జిక్యూట్ చేయదు. సో ఇది ఒక స్కిప్ ఫంక్షన్ లాంటిది అనమాట. ఒక బ్లాక్ నువ్వు స్కిప్ చేయాలి, ఆ బ్లాక్ నీకు అవసరం లేదు, బట్ ప్రోగ్రామ్లో డిలీట్ చేయకూడదు. అది నీకు తర్వాత ఎప్పుడైనా ఫర్దర్గా యూజ్ అవ్వచ్చు. ఆ టైంలో నువ్వు నాకు ఇది స్కిప్ అయ్యి రన్ అయితే చాలు అన్న టైంలో ఈ బ్లాక్ డిలీట్ యాక్టివేట్ చేస్తాము. ఈ మిషన్ లాక్ అంటే సెటప్స్ టైంలో యూజ్ చేస్తారు. సో మీ పేరులో ఉంది, మీకు అర్థమై ఉంటుంది. మిషన్ లాక్ అంటే ఏంటి, మిషన్ని లాక్ చేసి పడేస్తుంది. నువ్వు మిషన్ లాక్ యాక్టివేట్ చేసినప్పుడు నీ మిషన్ అనేది ఏ విధంగా రన్ అవ్వదు. ఓకే, నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి రన్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు మిషన్ లాక్ యాక్టివేట్ చేసుకొని మనం రన్ చేస్తాం. ఆ టైంలో ప్రోగ్రామ్ అంతా రన్ అవుద్ది, బట్ నీ మిషన్ యొక్క ఎలాంటి మూమెంట్స్ జరగవు. స్పిండిల్ రొటేషన్ కానీ, టూల్ కదలడం కానీ, యాక్సిస్ మూమెంట్ ఏం జరగదు. అండ్ డ్రై రన్, ఇది కూడా సెటప్ టైంలో యూస్ చేస్తాం. డ్రై రన్ అంటేనే అర్థమైంది అనుకుంటా, డ్రై రన్. సో అక్కడ నీకు ఎలాంటి ఫాస్ట్ మూమెంట్స్ అనేవి జరగవు. ర్యాపిడ్లో నీకు ప్రోగ్రామ్లు ఇచ్చి ఉండొచ్చు, బట్ ర్యాపిడ్ మూమెంట్ కూడా జరగదు. ఓకే, అండ్ ప్రోగ్రామ్ రీస్టార్ట్, ప్రోగ్రామ్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం, ఆటో రీస్టార్ట్, మిషన్ ఆటో రీస్టార్ట్ అవ్వడము, అండ్ అలారం రీసెట్, అలారం ఏమైనా వస్తే రీసెట్ చేయడానికి యూస్ చేసే బటన్ ఇది. అండ్ ర్యాపిడ్ జీరో, ర్యాపిడ్ చెప్పాను కదా, ర్యాపిడ్ 0, 25, 50, 100. ఇది నీ మిషన్ రన్నింగ్ టైంలో నీకు ఎంత ర్యాపిడ్లో రన్ అవ్వాలనేది అక్కడ మనకి క్లియర్గా ఉంటుంది. అండ్ హ్యాండిల్ మోడ్ ఎక్స్, జెడ్, సి, వై. ఓకే, అండ్ బి యాక్సిస్, S2L, TS ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ X1, X10, X100 అంటే ఏంటంటే X1 అంటే 1 మైక్రాన్ అని అర్థం, X10 అంటే 10 మైక్రాన్స్,
ఎక్స్ 100 అంటే 100 మైక్రాన్స్ అని అర్థం. సో ఈ హ్యాండిల్ మోడ్ సెలెక్ట్ చేసి నువ్వు ఎక్స్ అనే బటన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నువ్వు 100 సెలెక్ట్ చేసావంటే ఇక్కడ నీకు ఇది ఉంది చూసారా రొటేటింగ్ లాగా. సో దీన్ని మనం ఎంపీజీ అని పిలుస్తాము, ఓకేనా, మాన్యువల్ పల్స్ జనరేటర్. సో ఇది రొటేట్ చేసినప్పుడు ఇక్కడ నీకు ఆల్రెడీ యాక్సెస్ మెన్షన్ చేసి ఉన్నాడు చూసారా, ఎక్స్ మైనస్ అని. సో నువ్వు ఇక్కడ ఎక్స్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఎక్స్ యాక్సిస్ సెలెక్ట్ చేసి ఇక్కడ 100 సెలెక్ట్ చేసి ఈ డివైస్ ఈ ఎంపీజీని ఒక డివిజన్ తిప్పావంటే నీ యాక్సిస్ అనేది 100 మైక్రాన్స్ అడ్వాన్స్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఎక్స్ సెలెక్ట్ చేసి 10 మాత్రమే సెలెక్ట్ చేసావంటే నీ యాక్సిస్ అనేది జస్ట్ ఒక 10 మైక్రాన్స్ అడ్వాన్స్ అవుతుంది. ఏదర్ ప్లస్ ఆర్ మైనస్ ఏదన్నా అవ్వనివ్వండి, ఓకే. అది దాన్ని ఎంపీజీ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకొని, మాన్యువల్ పల్స్ జనరేటర్, ఓకే. ఇది మన సైకిల్ స్టార్ట్ బటన్ అండ్ ఇది ఒక ఫీడ్ హోల్డ్. సో నీ సైకిల్ స్టార్ట్ చేసినప్పుడు తర్వాత మిషన్ ఆగాలన్న టైంలో నీ ఫీడ్ హోల్డ్, ఓకే, నీ మిషన్ మూమెంట్ అంటే యాక్సిస్ మూమెంట్ని హోల్డ్ చేయాలన్నప్పుడు ఈ ఫీడ్ హోల్డ్ కొట్టామంటే నీ యాక్సిస్ మూమెంట్ అనేది స్టాప్ అయిపోద్ది. అండ్ ఆటో డోర్ అనేది ఓపెన్ క్లోజ్, ఓకేనా. అండ్ పార్ట్ క్యాచర్ అనేది రిటర్న్ అడ్వాన్స్ మీన్స్ లైక్ టైల్ స్టాక్ అనమాట, టైల్ స్టాక్ అడ్వాన్స్ ఆర్ రివర్స్. అండ్ స్పిండిల్ గేర్ హై గేర్ లో అంటే గేర్ హై పైన యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ స్పిండిల్ హై స్పీడ్లో రొటేట్ అవుతుంది. గేర్లో అన్నప్పుడు హెవీ లోడ్ని యాక్సెప్ట్ చేస్తుంది గేర్ లోలో ఉన్నప్పుడు, ఓకే. బట్ స్పిండిల్ రొటేషన్స్ అనేవి చాలా స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ నీ లోడ్ని మాత్రం చాలా ఎక్కువ యాక్సెప్ట్ చేయగలదు ఆ టైంలో. అండ్ నెక్స్ట్ క్లాక్ వైజ్ స్టాప్, కౌంటర్ క్లాక్ వైజ్. సో అది ఏ యాక్సిస్ ఎటుపక్క మూవ్ అవ్వాలనేది మనం క్లియర్గా నార్మల్గా ఇక్కడ జాగ్ మోడ్లో సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు మాన్యువల్గా స్పిండిల్ని రొటేట్ చేయాలన్నప్పుడు యూస్ చేస్తాం ఇది, ఓకే. అండ్ ఇది నువ్వు అదే సేమ్ జాగ్ మోడ్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్సిస్ మూవ్ చేయడం కోసం ఇవి యూస్ చేస్తారు. అండ్ స్పిండిల్ ఓవర్ రైడ్ అనేది నువ్వు స్పిండిల్లో ఆల్రెడీ ఒక 1000 RPM రన్ అవ్వాలని ఇచ్చి ఉంటావు. సో ఇక్కడ నువ్వు 100% సెలెక్ట్ చేస్తేనే 1000 రన్ అవుద్ది. 90లో పెట్టావంటే 900 రన్ అవుద్ది. 110లో పెడితే 1100 రన్ అవుద్ది. బట్ ఇప్పుడు ఇవి లేటెస్ట్గా లాక్ చేసేసారు, మ్యానిపులేట్ చేస్తున్నారని, ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం మిషన్స్లో 100%లోనే రన్ అవుతుంది. నువ్వు తగ్గించినా సరే తగ్గుద్ది తప్ప 110 పెడితే హయ్యర్ అయితే మాత్రం రన్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, సైకిల్ టైం తగ్గిద్ది. బట్ ప్రాబ్లం వల్ల ఏంటంటే నీ 2 లైఫ్స్ అనేవి అచీవ్ అవ్వదు అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది కూడా రాదు, ఓకే. అండ్ లైక్ ఫీడ్ ఓవర్ రైడ్, లైక్ నువ్వు 0.1 mm per రెవల్యూషన్లో తిరగాలనుకున్న టైంలో నువ్వు 100 పెట్టావంటే 0.1 రొటేట్ అవుద్ది, వెళ్తుంది యాక్సిస్ అనేది. 90లో పెట్టావంటే 0.09లో వెళ్తుంది. 110 పెట్టామంటే 0.11లో యాక్సిస్ అనేది మూవ్ అవుతుంది, ఓకే. మీకు అర్థమైంది అనుకున్నా. ఇది కంట్రోల్ ప్యానెల్లో, ఇది మన స్క్రీన్ డిస్ప్లే. సో ఈ డిస్ప్లేలో నీకు క్లియర్గా ఉంటాయి ఇది ఫీడ్ అని, నీకు ఎంత ఫీడ్లో రొటేట్ అవుతుంది అండ్ ఏ మోడ్లో ఉంది, రీసెట్లో ఉందా, రన్నింగ్లో ఉందా, అండ్ స్పిండిల్ ఆర్పిఎం ఎంత తిరుగుతుంది, ఎంత లోడ్లో రన్ అవుతుంది, అండ్ ప్రజెంట్ మిషన్ కోడ్ యాక్టివేట్ అయిన మిషన్ కోడ్ ఏంటి, అండ్ ఇవి ప్రెజెంట్ రన్ అవుతుంది జీ కోడ్స్ ఏంటి, ఇక్కడ ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, ఏ యాక్సిస్ ఎంత వాల్యూలో మిషన్ ఆరిజిన్ నుంచి ఎంత వాల్యూలో ఉంది, డ్రై రన్ ఫీడ్ ఎంత, అండ్ పార్ట్స్ కౌంట్ ఎంత, అండ్ రన్ టైం ఎంత, అండ్ సైకిల్ టైం ఎంత అనేది క్లియర్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ నెంబర్ ఉంటుంది అండ్ ఇక్కడ నువ్వు ప్రెజెంట్ రన్ అవుతున్న సిరీస్ నెంబర్ ఉంటుంది. సిరీస్ అంటే ప్రోగ్రామ్లో మనం ఇచ్చుకుంటాం ఒక ఆపరేషన్ తర్వాత ఒక ఆపరేషన్, సో దాన్ని N1 N2తో మెన్షన్ చేస్తాము, అది ఇక్కడ నీకు క్లియర్గా ఉంటుంది. అండ్ ఇది రీసెట్ బటన్ అండ్ ఇవి నువ్వు ప్రోగ్రామ్ ఎంటర్ చేయడం కోసం యూజ్ చేసే బటన్స్ ఇవన్నీ కూడా, ఓకే. దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ద కంట్రోల్ ప్యానెల్. అండ్ ఇక్కడ మనం వర్క్ ఆఫ్సెట్స్ తీసుకోవడం అని చెప్పాను కదా ప్రోగ్రాంలో ముందు మన క్లాస్లో. ఈ ఆఫ్సెట్స్ అనేవి ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి చూసారు, ఎక్స్ జెడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ టూల్ నెంబర్ 1 రన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్ని సెలెక్ట్ చేసి ఎక్స్ 0.0 పెట్టి మన కింద ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మెజర్ అని, సైడ్ బటన్స్లో ఉంటాయి. ఆ మెజర్ అనేది కొట్టావంటే నీ మిషన్ యొక్క ఆరిజిన్ పొజిషన్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసి ఆ డిస్టెన్స్ని ఇది డైరెక్ట్గా నీకు టూల్ వాల్యూని తీసుకొని ఆ పాయింట్ నుంచి పాయింట్ మధ్యన వేరియేషన్ ఇది ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకొని అది Z0 పొజిషన్కి X0 పొజిషన్కి వస్తాయి, ఓకే. అండ్ దిస్ ఈస్ దిస్. అండ్ ఈ ఆర్టీ కోసం నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మనం జీ కోడ్స్ చెప్తున్నప్పుడు ఈ ఆర్ అనేది ఎందుకు ఇచ్చాము, టీ అనేది ఎందుకు ఇచ్చాము అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. అది మీకు చాలా ఉపయోగపడుద్ది కూడా. చాలామందికి టీ అంటే ఏంటో కూడా తెలియదు.
సో అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు అది. మనం జీ కోర్స్ తర్వాత తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికోసం ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు చెప్తాను. ఓకే, అండ్ దిస్ ఈస్ దిస్